టాటా క్రియేటర్ స్టూడియో శ్రేయోభిలాష్ అందరికీ కూడా నా నమస్కారం అండి. అయితే ఈరోజు ఈ వీడియోలోని వసంత పంచమి రోజు సరస్వతీదేవినే ఎందుకు పూజిస్తారు అన్న విషయం గురించి. వసంతం వచ్చిందంటే చాలు ప్రకృతిలోని ప్రతి అణువు వికసిస్తుంది. చెట్లు, మొక్కలు, ఇంకా జంతువుల్లో కొత్తదనం కూడా నిండుకుంటుంది కదా. ప్రకృతి అంతా కొత్తగా కనిపిస్తుంది. వసంత ఋతువుని ఋతువుల రాజుగా కూడా పిలుస్తాం. ఈ ఋతువులో ప్రకృతి పులకిస్తుంది. సంవత్సర కాలంలో సృష్టి మొత్తం యవ్వనంగా ఉండే దశ ఇదేను. మరొక వైపు ఈ ఋతువులో సంగీతము, విద్యకు అధిదేవత అయిన సరస్వతీదేవి అవతరించిన రోజు కూడా ఇదే. అందుకే వసంత పంచమి అన్ని శుభకార్యాలకు చాలా పవిత్రమైన రోజుగా చెప్తూ ఉంటారు. ఈ రోజు ముఖ్యంగా విద్యాభ్యాసానికి, గృహప్రవేశానికి చాలా మంచిది. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ వసంత పంచమి రోజే మన్మధుడు, ఆయన భార్య రతీదేవి ఇద్దరు మానవుల హృదయాల్లో ప్రేమ అనే ఆకర్షణను నింపారుట. ఈ రోజున కామదేవుడు అయిన మన్మధుడిని, రతీదేవిని పూజించడం వల్ల వైవాహిక జీవితం సుఖంగా ఉంటుందని కూడా అంటారు. ఇక సరస్వతీదేవిని పూజించడం వల్ల అజ్ఞానం తొలగిపోయి జ్ఞానవంతులవుతారని కూడా అంటారు. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం తెలంగాణలోని బాసర వద్ద గోదావరి నది ఒడ్డున ఉన్నది. వర్గల్ సరస్వతి దేవాలయము భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండలము, వర్గల్ గ్రామ పరిధిలో గల హిందూ దేవాలయము. ఇంకా సరస్వతీదేవిని భాగీశ్వరి, భగవతి, శారద, వీణా, పాణి, ఇంకా వాగ్దేవి లాంటి అనేక పేర్లతో పూజిస్తారు. ఈమె జ్ఞాన ప్రదాత, కళలకు, సంగీతానికి అధినేత. ఈ కారణంగా సరస్వతిని సంగీత దేవత అని కూడా పిలుస్తూ ఉంటారు. పురాణం ప్రకారము వసంత పంచమి రోజున శ్రీకృష్ణుడు సరస్వతీదేవికి ఒక వరం ఇచ్చాడు. ఈ విశ్వంలోనూ మాఘ శుక్ల పంచమి రోజున విద్యాభ్యాసం పేరుతో గొప్పగా పూజించబడతారు అని. శ్రీకృష్ణుని అనుగ్రహం ప్రభావంతో చివరి వరకు ప్రతి కల్పంలో కూడా మానవులు, మునులు, దేవతలు, మోక్షకామి పశువులు, ఇంకా యోగులు, సిద్ధులు, నాగులు, గంధర్వులు, రాక్షసులు అందరూ కూడా సరస్వతిని ఎంతో భక్తితో పూజిస్తూ ఉంటారు. పూజ చేసే పవిత్ర సందర్భంలో పండితులు ప్రశంసిస్తారు కూడాను. పుస్తక రూపంలో సరస్వతీదేవిని ఆరాధిస్తారని, సరస్వతీదేవికి ఒక వరం ఇచ్చాడు శ్రీకృష్ణుడు. ఇలా చెబుతూ శ్రీకృష్ణుడు మొదట సరస్వతీదేవిని పూజించగా, ఆ తర్వాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దేవతల రాజు అయిన ఇంద్రుడు కూడా సరస్వతిని పూజించారుట. అప్పటి నుండి సరస్వతీ మాతను ప్రతి వసంత పంచమి రోజున భక్తి శ్రద్ధలతో పూజించడం ప్రారంభించారు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మొదటిసారిగా టాటా క్రియేటర్ స్టూడియో ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.